అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పేదలకైతే శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా పొందాలంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసినప్పుడు మాత్రమే మెయిన్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం అనేది జరుగుతుందన్న విషయం మాత్రం ముఖ్యంగా గమనించండి. ఇక ముఖ్యంగా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. ఏపీలో పేదలకు శుభవార్త అయితే వచ్చింది. అది ఏంటని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో పేదలకు తీపి కబురు అయితే చెప్పింది. పట్టణాల్లోని పేదల గృహ నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచింది. ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ కాగా పురపాలక సంఘాలు అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని పేదలకు లబ్ధి చేకూరనుంది. పేదలకు ఇళ్ల నిర్మాణ ఈ పథకం క్రింద ఎంపికైన వారికి గరిష్టంగా చూసినట్లయితే అంచనా విలువ 2.5 లక్షలుగా, దీనిలో కేంద్రం వాటాగా ₹1,50,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 అందిస్తారు. PMAYU కింద 2.0 పథకం క్రింద గృహాలు నిర్మించుకోవాలనుకుంటున్న వారు ముందుగా గృహ నిర్మాణ శాఖ ఏఈ వద్ద తమ పేర్లైతే నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. గమనించండి ఈ విషయం. ముఖ్యంగా ఏదైతే పేదలకు ఇళ్ల నిర్మాణ విషయమై ఈ పథకం కింద ఏదైతే PMAYU 2.0 పథకం క్రింద అయితే గృహాలు నిర్మించుకోవాలనుకుంటున్న వారు ముందుగా గృహ నిర్మాణ శాఖ ఏఈ వద్ద అయితే తమ పేర్లనైతే నమోదు చేసుకోవాలని అయితే మనకి సూచిస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఈ విధంగా నిర్మాణం చేపట్టాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఏఈ వద్ద అయితే మీ పేర్లనైతే నమోదు చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సంబంధించి 2.5 lakhs అయితే మీ అకౌంట్లో అయితే జమ కాబోతున్నట్లుగా మనకి ఈ అప్డేట్ అయితే వివరిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా నవంబర్ నెలాఖరులోపు అయితే తమ పేర్లు నమోదు చేసుకుంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత లబ్ధిదారులను ఎంపికలు చేస్తారన్నట్లుగా కూడా మనకి అప్డేట్ ఇచ్చింది. కాబట్టి తప్పకుండా నవంబర్ లోపు అయితే మీరు మీ పేర్లనైతే దరఖాస్తు చేసుకోవాలన్నట్లుగా గుర్తుంచుకోండి. అంతేకాకుండా తర్వాత లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా నిర్మాణ వ్యయం పెరగడంతో కొందరు పేదలు ఇళ్లు నిర్మాణాలు చేయలేదు. ఇప్పుడు పట్టణ పరిధిలోని లబ్ధిదారులంతా గృహ నిర్మాణం చేసుకోవచ్చు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కీలక ప్రకటన అయితే చేశారు. అదేంటని చూసినట్లయితే ముఖ్యంగా పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు అలాగే పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించి అంతేకాకుండా వచ్చే నెలలోనే 1,00,000 ఇళ్లల్లో గృహప్రవేశాలు కూడా చేయిస్తామన్నట్లుగా మనకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఒక ప్రకటన అయితే చేశారు. అలాగే పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటా 60%, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంటుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికపై కూడా సర్వే అయితే చేయబోతున్నారు. అంతేకాదు ఇల్లు లేకుండా సొంత స్థలాలు ఉన్న వారికి కూడా అందులో గృహ నిర్మాణానికి అనుమతి అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ముఖ్యంగా గమనించండి. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణాలు కూడా నాణ్యంగా ఉండాలని, పేదలు, మధ్యతరగతి అలాగే దిగువ తరగతుల్లో అర్హత ఉండే ఇల్లు లేని వారికి పట్టాలు పంపిణీ చేసి నిర్మించాలని నిర్ణయించారు. ఇవి కూడా ఏదైతే ఇళ్ల నిర్మాణాలు కూడా నాణ్యంగా ఉండే విధంగా పేదలు, మధ్యతరగతి అలాగే బిలో పావర్టీకి సంబంధించి దిగువ తరగతుల్లో ఉన్న అర్హత ఉండే ఇల్లు లేని వారికి కూడా పట్టాలైతే పంపిణీ చేయబోతున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి మీరైతే తప్పకుండా మీకు సమీపంలోని గృహ నిర్మాణ శాఖ ఏఈ వద్ద అయితే మీ పేర్లు అయితే తప్పకుండా నమోదైతే చేయించుకోండి. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకోలేని వారికి కూడా ఏదైతే అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోని వారికి కూడా PMAY పట్టణ పరిధికి సంబంధించి 2.0 క్రింద ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక గత ప్రభుత్వంలో ఇళ్లు మంజూరై ఇప్పటికీ కట్టుకోని వారికి కొత్త పథకం అయితే వర్తించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు కూడా ప్రయత్నిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే అన్నారు. ఇక పేదలకు పట్టాలు అలాగే ఇళ్లపై త్వరలోనే మార్గదర్శకాలను కూడా విడుదల చేయబోతుంది ప్రభుత్వం. కాబట్టి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మరిన్ని వీడియోలు పొందేందుకు గాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.